సంఘం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి షేక్ షాన్వాజ్ చెలో విజయవాడ వాల్ పోస్టర్ విడుదల చేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. రైతుల సమస్యల కోసం ఆగస్టు 7న చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలో ఉన్న అధికారులు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతులకు తప్పనిసరిగా స్వామినాథన్ కమిషనర్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర కల్పించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు కొత్త రుణాలు మంజూరు చేసి పాత రుణాలు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మున్నా, గౌస్ అహ్మద్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉండే రైతులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మొత్తం జిల్లా అంతా కూడా అన్ని మండల కేంద్రాల్లో జరుపుకుంటూ ఈరోజు సంఘం మండలం ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఇక్కడ రైతుల్ని కలుసుకునే దానికోసం వచ్చాము. ఇక్కడ రైతులందరూ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ భూ సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడుతూ ఈ సంఘం మండలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం ఈ రైతు సమస్యలన్నీ కూడా ఎంఆర్ఓ గారు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాము. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా రుణాలు ఇవ్వాలని, కొంతమంది రైతులకు పాస్బుక్లు కూడా ఇవ్వకుండా ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మనకు రైతు సంఘాలు రైతుల నాయకులు చెప్పారు. వాటి రైతులు కొత్త రుణాల కోసం మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెబుతుంది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కొత్త రుణాలు మంజూరు చేయాలా, పాత రుణాలన్నీ కూడా రద్దు చేయాలా, వెంటనే రైతులకి అన్ని పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకోసం రైతు సోదరులందరూ కూడా అర్థం చేసుకుని రేపు 7వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులందరినీ కూడా మేము కోరుకుంటున్నాం.